మేముగా లేమే నిన్న మొన్నలా లేనిపోని ఆశల్ని లేపినారుగా ఉన్న పాటుగా ఏదో కొత్త టీములా ఆడి పోరాడి గెలిచినారుగా. యాక్చువల్గా చాలా నర్వస్ గా పాట పాడాను. ఎందులో ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే మొన్ననే ఎస్ఆర్హెచ్ సాటర్డే నైట్ మిగిల్చిన అనుభవాలకి పాపం చాలా మంది పాతాలు పంచుల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. అంత దారుణమైన పరిస్థితి నుంచి ఫ్యాన్స్ అందరినీ కూడా ఉత్తేజపరచాలంటే ఈ చిరు ప్రయత్నం తప్పలేదు. స్వాగతం సుస్వాగతం మా ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్ కి. మాతో ఈరోజు మాట్లాడడానికి రాహులే కాకుండా మరొక స్పెషల్ గెస్ట్ నాగ వాసిరెడ్డి గారు కూడా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ రియాక్షన్స్ తీసుకుందాం. రాహుల్, రాజు అసలు నువ్వు అచ్చంగా ఎస్పీ చరణ్ పాడినట్టే పాడావు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పైనుంచి వాళ్ళ కొడుకు పాడాడని అనుకుంటాడేమో పాపం. అది పక్కన పెడితే అసలు మ్యాచ్ మాత్రం నువ్వు అసలు మైండ్ పోయింది రాజు. అసలు 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 నేను మా ఇంకో ఫ్రెండ్ ఉంటాడు అనమాట ఫ్లోరిడాలో. ఇప్పుడు మేము మాట్లాడుకుంటుంటాం, సాహా టీమ్ లోకి వస్తే వాడిని చూడలేను, నేను ఓపెనింగ్ బ్యాటింగ్ వస్తాడు, ఇంత ఉంటాడు, అసలు కండలు ఏం లేవు, కొట్టడం రాదు, వాడికి ఏం రాదు, ఎందుకు ఉంటాడు వాడి టీమ్ లో, అసలు 5 కోట్లు పెట్టుకున్నారు అప్పట్లో సన్ రైజర్స్, ఎందుకు ఉన్నాడని చెప్పి అనేవాడు ఎప్పుడు. అలాంటి నిన్న అసలు మా ఫ్రెండ్ ఎట్లా నిన్న మ్యాచ్ అయితే రియాక్షన్ చూస్తే మాత్రం అరే వీడే మన సేవియర్ అన్నట్టు మాట్లాడాడు. అసలు అసలు వండర్ఫుల్ అసలు నిజంగా. అంటే ఇప్పుడు టీమ్ అసలు ఇప్పుడు ఒక మూలకు నెట్టేసి ఇక కార్నర్ టైగర్స్ అంటారు, అట్లా ఉన్నప్పుడు ఎలా ఆడాలనేది అట్లా ఆడారు అసలు. అంటే వార్నర్ రోల్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. తనే యాక్చువల్ గా స్టార్ట్ చేశాడు. అంటే నీకు నీకు వార్నర్ అప్రోచ్ చూసుకుంటే ఈ మ్యాచ్ లో నీకు ప్రతి మ్యాచ్ లో నీకు ఏదో నీకు బిగుసుకుని ఆడినట్టు అనిపిస్తుంది చూస్తే, స్టాన్స్ కానీ నీకు మూమెంట్స్ కానీ. కానీ ఈ మ్యాచ్ లో తను పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కూడా చెప్పాడు అనుకుంటా, నేను కొంచెం ఏదో నా రైట్ లెగ్ నేను కొంచెం ఇట్ సైడ్ క్లియర్ చేసుకొని రెడీగా ఉన్నాను, నేను చిన్నప్పుడు ఆడేవాడిని ఇట్లా, సో దానికి వెనక్కి వెళ్ళాను అని చెప్పి. సో బేసికలీ వార్నర్ ప్రెజర్ లేకుండా ఆడాడు అసలు. అది ఎలా మరి టీమ్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిందో, మరి కేన్ విలియమ్సన్ 11 లోకి రావడం వల్ల వచ్చిందో మరి ఏదైతే సరే, మరి నిన్న మాత్రం అసలు అసలు మొత్తం కడుపు నిండిపోయింది అబ్బా రాత్రి. నాకు గారు మీకు ఎట్లా అనిపించింది? నేను కూడా పోయిన బాగా తిన్నాను. అదే యాక్చువల్ గా నాకు ఈ పాడ్కాస్ట్ లో ప్రశ్నలు అడగడం అలవాటు అయిపోయి, ప్రశ్నించడం అలవాటు అయిపోయి జన సైనికుల్లాగా ఇలా సమాధానం చెప్పడం విచిత్రంగా ఉంది. నేను కూడాను అంత ముందు పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, అంతకుముందు మ్యాచ్ వీళ్ళని అసలు వదిలేసుకున్నాను. ఎందుకంటే SRH ఈజ్ వన్ ఆఫ్ మై 2 ఫేవరెట్ టీమ్స్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఏంటంటే ఒకటేమో తెలుగు టీం అని చెప్పేసి, అలాగే నేను హైదరాబాద్ అంతకుముందు ఉన్నప్పుడు బాగా వాళ్ళని సపోర్ట్ చేసేవాడిని కాబట్టి, ఇప్పుడు బెంగళూరు మూవ్ అయిన కాడ నుంచి గత 10 ఏళ్ళుగా RCBని సపోర్ట్ చేస్తున్నాను, కూడా అది వేరే విషయం. సో నిన్న మాత్రం అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ పర్ఫెక్ట్ స్టార్మ్ కదా మ్యాచింగ్. ఎందుకంటే ఈవెన్ ఇన్నింగ్స్ బ్రేక్ టైం కూడాను చాలా మంచి స్కోర్ అని తెలుస్తుంది, కానీ యూ నెవర్ కెన్ బి ష్యూర్ కదా. ముఖ్యంగా డీసీకి మంచి బ్యాటింగ్ నేర్చుకుంటుంది కాబట్టి. సో అందుకని నేను ఎలా ఉంటుందో చూద్దాం, 50-50 అనుకున్నాను, కానీ రియలీ బ్లోన్ అవే. మేబీ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ IPL కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ రన్ రేట్ ఆర్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అవార్డ్. ఖచ్చితంగా నాగారు అది సన్ రైజర్స్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సీజన్ గా చెప్పుకోవచ్చు. మరి 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2 మ్యాచ్ల్లో దీనికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందా అని ఫ్యాన్స్ మరి ఇంకా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాని అన్నిటికంటే ముందు రాహుల్, నువ్వు చెప్పినట్టుగానే వార్నర్ లో ఆ అగ్రెసివ్ ఇంటెంట్ అయితే కనబడింది. సో అగ్రెసివ్ ఇంటెంట్ కి మనం నిన్న నోటీస్ చేసిన మ్యాచ్ లో ఒక పాయింట్ చెప్పుకోవాలంటే, ట్రావర్ బైలీస్ ని ఇంటర్వ్యూ చేశారు ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు. ట్రావర్ బైలీస్ అప్పుడు ఆబ్వియస్లీ SRH మంచి ఫ్లయింగ్ స్టార్ట్ అంతా ఉండే. సో ట్రావర్ బైలీస్ ని అడిగారు, ఏంటి ఈ రోజు SRH లో బెయిర్స్టో ని పక్కన పెట్టారు, 3 చేంజెస్ చేశారు, అసలు ఏంటి టీమ్ మూడ్ ఎలా ఉంది అని క్వశ్చన్ చేస్తే ట్రావర్ బైలీస్ ఒకటే చెప్పాడు, అంటే మా టీంలో కూడా డిస్కషన్స్ నడిచినాయి. ఒక 3 మ్యాచ్ల క్రితమే మేము వార్నర్ కి చెప్పాము కొంచెం పవర్ ప్లేలో కొంచెం ఇంటెంట్ ఎక్కువ చూపించాలని, ఎందుకంటే కొంచెం అక్కడ సఫర్ అవుతున్నట్టు మాకు కూడా అనిపించిందని చెప్పారు. అండ్ వార్నర్ కూడా ప్రజెంటేషన్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. ఏంటంటే తను 2009లో ఆడినప్పుడు తనకి తన స్టాన్స్ చూస్తే 2009కి ఇప్పటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మోర్ ఆఫ్ సైడ్ ఆన్ స్టాన్స్ ఉంటుంది అనమాట. 2009లో అతడు ప్రారంభించినప్పుడు అతనికి లైట్ గా స్లైట్లీ ఓపెన్ స్టాన్స్ ఉండేది, అంటే కొంచెం ఫ్రంట్ లెగ్ అనేది కొంచెం క్లియర్ చేసుకుని ఫాస్ట్ బౌలర్స్ ని హిట్ చేయడానికి టార్గెట్ చేసేవాడు. ఇప్పటికీ కూడా
వార్నర్ డేల్ స్టేని చితక్కొట్టిన T20 మ్యాచ్ ఒకటి ఉంటుంది యూట్యూబ్లో, అది చూస్తే అర్థమవుతుంది. అంటే ఆ వార్నర్ స్టాన్స్ గురించి ఏదైతే మాట్లాడుతున్నానో, సో వార్నర్ ఆ స్టాన్స్ తీసుకున్నానని చెప్పాడు. సో మరి నిన్న అతని పుట్టినరోజు, సో ఆ శుభ పరిణామం మరి ఇంకా లేదు, ఇది మనకి డూ ఆర్ డే మ్యాచ్, ఇంకా ఏదైతే అది అయిందని ఆ ఇదితో ఆ డెసిషన్ తీసుకున్నాడో తెలియదు, కానీ ఏదైతే అది మన SRHకి అయితే ఒక మంచి పాజిటివ్ అవుట్కమ్ని తీసుకొచ్చింది. సో ముందున్న 2 మ్యాచ్లు కూడా వార్నర్ ఈ విధంగా తన ఫామ్ని కనుక కొనసాగిస్తే కొంచెం SRH అభిమానులకి ఇంకా కొంచెం తక్కువగానే ఉంది మనకు ప్లే ఆఫ్ అవకాశాలు. అయినా సరే ఆ ఉన్న కొద్దిపాటి పర్సెంటేజ్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే నెక్స్ట్ ఉన్న 2 మ్యాచ్ల్లో కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి. ఇది కాకుండా రాహుల్, మనం లాస్ట్ మ్యాచ్లో కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా ఈ మిడిల్ ఆర్డర్ గురించి కొంచెం, అంటే ఒక మ్యాచ్ చేసింగ్లో బాగానే ఆడారు అని అనిపించింది. కానీ అంటే ఒకసారి మనం చూసుకుంటే రబాడా ఆల్మోస్ట్ అతని 13th ఓవర్ దగ్గరే రబాడాకి 3rd ఓవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అశ్విన్ కూడా ఫస్ట్ 2 ఓవర్స్లో 24-25 రన్స్ కొట్టారు. సో ఈ సిచ్యువేషన్లో మేబీ మనీష్ పాండే రోల్ చూసుకున్న, కేన్ విలియమ్సన్ చూసుకున్న నిన్న అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినట్టయితే కనబడలేదు. అంటే ఓకే, స్కోర్ అయితే బాగానే వచ్చింది, బట్ బ్యాటింగ్లో ఏదైనా ఒక డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ ఏమైనా కనబడిందా నీకు నిన్న మ్యాచ్లో? ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే అసలు దానిలో తప్పేం లేదు. అసలు మొత్తం ఇంత టోర్నమెంట్ లో అసలు నీకు సేవాగ్ జోకులు వేసుకున్నారు కూడా ఈ టీమ్. వీళ్ళు 200 కొట్టడం షార్జాలో, వీళ్ళు ఎందుకు పనికిరాని జోకులు వేసుకున్నా కానీ నేను అందరికి మూతోటి జవాబు ఇచ్చారు. అదే దానిలో క్వశ్చన్ లేదు. కానీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పరంగా నా వరి ఒకటి వచ్చేసి డెత్ ఓవర్స్ అబ్బా. డెత్ ఓవర్స్ లో నీకు ఎంత మంచి స్టార్ట్ వచ్చినా కానీ అక్కడ నీకు 5 ఓవర్లలో లాస్ట్ 5 ఓవర్స్ లో 44 రన్స్ కొట్టారు. ఇంకా లాస్ట్ 3 ఓవర్లలో ఎప్పుడైతే అత్యధికంగా కొట్టాలో అప్పుడు నీకు జస్ట్ 23 రన్స్ వచ్చినాయి. అక్కడ అంటే ముఖ్యంగా నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అనిపించింది అంటే మార్కస్ స్టాయినిస్ లాంటి బౌలర్, తను అసలు డెత్ లో మామూలుగా 7 కూడా, అట్లాంటి బౌలర్ ని ఇప్పుడు విలియమ్సన్, పాండే ఆడుతూ 6 రన్స్ కొట్టారు. అంటే అది మరి అంటే మరి పిచ్ మరి స్లో ఉందా లేకపోతే మరి ఎందుకు వాళ్ళు మరి సెటిల్ కాలేదా మరి ఏంటో, మరి అది బేసిక్ గా కొట్టలేకపోయారా అనేది అర్థం కాలే. ఇది కనుక నీకు ఒకవేళ పవర్ ప్లేలో నీకు అట్లా 77 రన్లు కొట్టకపోయి ఉంటే నీకు ఇలాంటి చిన్న చిన్న మూవ్మెంట్ బాగా హర్ట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు సపోజ్ నీకు పవర్ ప్లేలో 60 రన్స్ వచ్చాయి అనుకో, 60 రన్స్ ఇస్ ఓకే పవర్ ప్లే పర్ఫార్మెన్స్. కానీ నీకు ఒకవేళ నీకు డెత్ లో నీకు మాక్సిమైజ్ చేయలేకపోతే, నీకు పార్స్ టోటల్ కంటే 10 రన్లు తక్కువ ఉంటే నీకు అవతల టీం చేజ్ చేసేస్తుంది. నీకు ఉన్న అసలే ఇప్పుడు ఉండే నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో పక్కా గెలవాలి. ఒక్కటి ఓడిపోయినా కానీ వెందిరగాల్సిందే టీము. అలాంటప్పుడు నాకు తెలిసి ఇట్లాంటి పాయింట్ కూడా కొంచెం గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా నాకు తెలిసి మనీష్ పాండే, మనం పోయిన మ్యాచ్ లో కూడా మాట్లాడుకున్నాము, తను అంతకు ముందు మ్యాచ్ అంత మస్తు కొట్టాడు, బాగా ఫామ్ లో ఉన్నాడు, సూపర్ అని ఎగిరాం. కానీ తను ఎందుకో డాట్ బాల్స్ అనేది చాలా బ్యాడ్ ప్రాక్టీస్. ఇప్పుడు నిన్న కూడా స్ట్రైక్ రేట్ 140 అని కనిపిస్తోంది, కానీ దాన్ని మనం చూసి మోసపోవద్దు. ఏంటంటే నీకు ఆ డెత్ ఓవర్స్ లో నీకు డాట్ బాల్ రావడం అనేది చాలా పెద్ద బూత్ అనమాట. నీకు 4 కొట్టకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ అవతల సైడ్ బ్యాట్స్మెన్ ఉంటే అతనికి స్ట్రైక్ అన్న వెళ్ళాలి. కానీ నిన్న మనీష్ పాండే తెలిసి లాస్ట్ 3 ఓవర్లలో 4 డాట్ బాల్ కంటే ఒక 5 డాట్ బాల్ ఆడాడు అనుకుంటా. అంటే ఒక ఓవర్ వేస్ట్ చేసినట్టు అర్థం. నీకు తను ఎంత 6 కొట్టినా కానీ 6, 4 కొట్టి కవర్ చేసినా కానీ అది మాత్రం కొంచెం అది చిన్నపాటి పాపంగా చెప్పుకోవాలి దాన్ని. అవును రాహుల్, నిన్న ఫ్యాన్స్ అందరినీ కూడా అబ్బురపరిచే విషయాలు ఒకటి జరిగింది నిన్న. అదేంటంటే కగిసో రబాడా ఇప్పటి వరకు అతను 2017 తర్వాత వరుసగా 26 మ్యాచ్ల్లో వికెట్లు తీస్తూనే ఉన్నాడు. అంటే అతను వికెట్లు తీయని మ్యాచ్ లేదనమాట. అంటే నిన్న ఫస్ట్ టైం అతను వికెట్ లేకుండా వెనుతిరగాల్సి వచ్చింది. అది ఫస్ట్ టైం ఇన్ 26 మ్యాచెస్ అనమాట. అతని లాస్ట్ వికెట్ లేకుండా ఐపీఎల్లో ఆడిన మ్యాచ్ వచ్చి 2017, అది కూడా SRHతోనే. సో మరలా 2017 తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత మరలా కగిసో రబాడాని వికెట్ లేకుండా కూర్చోబెట్టింది మన SRH టీమే. అట్లీస్ట్ ఈ సీజన్ మనం ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయినా అవ్వకపోయినా SRH అభిమానులు చెప్పుకోవడానికి అరాకొరా 1-2 ఏదైనా రికార్డులు ఉన్నాయంటే ఇలాంటివి అవి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే వాళ్ళు లాస్ట్ 3 మ్యాచ్లుగా వాళ్ళు చాలా డిసప్పాయింటింగ్ ఉన్నారు. కానీ నిన్న మ్యాచ్లో కంప్లీట్ ఆఫ్ కలర్ ఉన్నారు. అంటే ఓకే, SRH బ్యాటింగ్ సాహాతో స్టార్ట్ చేసి వార్నర్ ఇంటెంట్ చూపించడం ఇదంతా ఒక ఫ్యాక్టర్ అయితే, ఢిల్లీ బౌలింగ్ కూడా చాలా పోరుగా ఉందని చెప్పుకోవాలి. నాగ్ గారు, మీరు ఢిల్లీ బౌలింగ్ గమనించినప్పుడు మీకు ముఖ్యంగా కనబడిన అంటే ఈ SRH ఇంత ఎక్కువ స్కోర్ చేయడానికి ఎక్కువ కారణాలు ఏమైనా కనబడుతున్నాయి ఢిల్లీ బౌలింగ్ లో ఎక్కువగా? అదే ఒకటేమో అంటే రబాడా ఇన్ని మ్యాచ్ల తర్వాత కొంచెం అండర్ పార్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, అదొకటి బాగా వాళ్ళని ఎఫెక్ట్ చేసింది అనుకుంటాను. అది కాకుండా
అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ కూడా చేయలేదని కాదు, కానీ చేశారు యాక్చువల్ గా. వాళ్ళు మొదటి పవర్ ప్లేలో కూడా బాగానే మార్చినట్టున్నారు బౌలర్ని. కానీ ఐ థింక్ అంటే ఇట్స్ మోర్ దాన్ ఢిల్లీస్ ఫాల్ట్. ఈ ఎస్ఆర్హెచ్ వాళ్ళు వెళ్ళిన కాడి నుంచి వాళ్ళు చూపించిన ఇంటెంట్ అంటే ముఖ్యంగా సహా విషయంలో నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే అతను బాగా ఆడటం అనేది, బాగా ఆడగలడం అనేది వేరే విషయం అయితే, ఒక పక్క వార్నర్ కూడా చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. సో ఇతనికి యాక్చువల్గా అవకాశం ఉంది, కావాలంటే కనుక కొంచెం ఈజీగా మొదలుపెట్టి స్టార్ట్ తర్వాత పెద్ద స్కోర్ చేయొచ్చు కానీ అలా సొంతగా సెల్ఫిష్ గా ఆడుకోవటానికి అలా చేయలేదు. అలాగే ఇతను కూడా అగ్రెసివ్ గా ఆడుతున్నప్పుడు కూడాను 2-3 ఆల్మోస్ట్ ఫ్రెంచ్ కట్స్ టైప్ లో స్టంప్స్ పక్కన చెల్లిపోయినాయి బాల్స్. అంటే అలాంటి జరిగినప్పుడైనా ఒక జోల్ట్ వస్తుంది కదా, అప్పుడైనా కొంత స్లో అవుతారు ఎవరైనా సరే. కానీ అయినా కూడాను ఈ సహా కూడా సేమ్ ఇంటెంట్ తో, సేమ్ అగ్రెషన్ తో కంటిన్యూ అయ్యాడు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ థింగ్ అనమాట. యాక్చువల్గా టీం మొత్తానికి కొంచెం కోచ్ వల్ల కానీ లేకపోతే ఓవరాల్ టీమ్ మేనేజ్మెంట్ నుంచి కూడాను ఆ మెసేజింగ్ వచ్చి అందరూ అదే లైన్ లో ఆడినట్టున్నారు. అదొకటి బాగా నచ్చింది. అందువల్లే యాక్చువల్ గా అంత ఇన్ఎఫెక్టివ్ అయ్యారు ఢిల్లీ బౌలింగ్ కూడా అనుకుంటున్నారు. చాలా చక్కగా వివరించారు నాగ్ గారు. అండ్ నిన్న మ్యాచ్ లో మనం అన్నిటికంటే ముఖ్యంగా మొదటగా మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ టాకింగ్ పాయింట్ వచ్చేసి 3 చేంజెస్ చేశారు. సో అందులో బేర్స్తో చేంజ్ మెయిన్ టాకింగ్ పాయింట్ అయితే షాబాజ్ నదీంని టీంలోకి తీసుకొచ్చారు. సాధారణంగా ఢిల్లీలో శిఖర్ ధవన్, రిషబ్ పంత్, షిమ్రాన్ హెట్మైర్ అండ్ అక్షర్ పటేల్. అంటే అక్షర్ పటేల్ కూడా డీసెంట్ బ్యాట్స్మెన్, సో డోంట్ కౌంట్ హిమ్ యాజ్ ఎ బౌలర్. సో ఈ నలుగురిని మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఢిల్లీకి ఆ లెఫ్ట్ హ్యాండర్ స్ట్రెంత్ అయితే ఉంది. సో అలాంటప్పుడు షాబాజ్ నదీంని టీంలోకి తీసుకురావడం ఒక పెద్ద గ్యాంబుల్ గానే చెప్పుకోవాలి. కానీ నాకు తెలిసి అతని టీంలోకి తీసుకొచ్చిన మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కానీ స్టాయినిస్, వీళ్ళిద్దరిలో ఎవరొకరిని కీ వికెట్ తీయడానికి తీసుకొచ్చి ఉంటారు. అండ్ అతను అనుకున్న రీతిలోనే అతను ఫస్ట్ ఓవర్లోనే స్టాయినిస్ వికెట్ తీయడం కూడా అసలు అంటే వార్నర్ ఆ క్యాచ్ తీసుకోగానే ఎంత ఆనందపడ్డాడో ఆ రియాక్షన్ మనకు చెప్తుంది. అంటే షాబాజ్ నదీం ఎగ్జాక్ట్ గా ఏ రీజన్ గా అయితే టీంలోకి తీసుకొచ్చారో అదే అతను ఆ పర్పస్ ని అయితే ఫుల్ఫిల్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. సో రాహుల్, మూవింగ్ ఆన్, బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వస్తే నువ్వు బాగా ఇంప్రెస్ అయిన స్పెల్ ఏది? అండ్ బౌలింగ్ లో నీకు బాగా చెప్పుకోదగ్గ టాకింగ్ పాయింట్స్ ఏమున్నాయి? అసలు ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గత 3-4 మ్యాచ్లు చూసుకుంటే ఓన్లీ ఒకే ఒక బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు అక్కడ, శిఖర్ ధవన్. అసలు నేను ముందు నుంచి వరి అవుతుండే, అబ్బా శిఖర్ ధవన్ అసలే సన్ రైజర్స్ మీద కోపంతో వెళ్ళిపోయాడు, అప్పుడు పోయినాడు, ఇప్పుడు వచ్చేవాళ్ళకి కసి తీర్చుకుంటాడా అనుకుంటుండే నేను. కానీ ఎంతైనా సన్ రైజర్స్ సాల్ట్ సాంబార్ తింటే మరి అది ఎంతైనా రుణం తీర్చుకోవాల్సిందే కదా. కాబట్టి ఫస్ట్ బాల్ కొట్టాడు. అసలు కానీ అది ఎంత కాదన్నా కానీ సందీప్ శర్మని మనం పట్టుకొని కొంచెం బాగా ఎత్తాలబ్బా. ముఖ్యంగా ఎందుకంటే నేను చాలా అసలు నేను ఫస్ట్ నుంచి నేను టీం ప్రివ్యూ చేసిన దగ్గర నుంచి నానా బూతులు తిట్టాను సందీప్ శర్మని, బౌలర్ కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి. కానీ ఇప్పుడు కష్టకాలంలో భూవీ లేనప్పుడు తను వచ్చేసి తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇప్పుడు అటాక్ లో ఇప్పుడు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, రెస్పాన్సిబిలిటీ ఉన్న బౌలర్ తనే పాపం. ఎవరు ఖలీల్ అహ్మద్ అయినా, నీకు నటరాజన్ అయినా, వీళ్ళందరూ పిల్లలు సందీప్ శర్మ ముందు. అంటే ఎక్స్పీరియన్స్ పరంగా, నీకు ఏజ్ పరంగా రెండు. అలాంటిది తను అసలు సీనియర్ బౌలర్ గా తను ముందు ఎప్పుడు భూవీ ఉంటే భూవీ పక్కన వేసేవాడు బౌలింగ్, లేదంటే భూవీ ఇంజురీ అయితే 1-2 మ్యాచ్లు ఆడి వెళ్ళిపోయాడు. అంతేగాని ఇట్లా తనకు తాను బౌలింగ్ లేనప్పుడు లీడ్ చేయడం అనేది ఇది మొదటిసారి నాకు తెలిసి. ఇదివరకు కింగ్స్ 11 పంజాబ్ లో ఉండేది ఆ రోల్, కానీ ఇప్పుడు సన్ రైజర్స్ లో ఫస్ట్ టైం అది ఆ రోల్ చేస్తున్నాడు. నిన్న కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఒక్కసారి శిఖర్ ధవన్ మేబీ ఇప్పుడు పోయిన మ్యాచ్ లో ఉన్న ఫామ్ ఒకసారి కొనసాగితే మాత్రం నిన్న చెప్పలేము. నువ్వు అన్నట్టు షాబాజ్ నదీంని తీసుకున్నాం, షాబాజ్ నదీంని వేయించే అవకాశం వచ్చేదే కాదు అప్పుడు. తను వస్తే ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకునేవాడు అసలు ధవన్ అప్పుడు ఉన్న ఫామ్ లో. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ డిస్మిసల్ అసలు. అది కాకుండా నువ్వు చెప్పినట్టు షాబాజ్ నదీం ఎట్లయితే స్టాయినిస్ క్రీజ్ లోకి వచ్చాడు, దమ్మని ఇట్లా పట్టుకొచ్చారు అసలు వార్నర్. అదైతే కత్తిమీర్ సామ్లానే పనిచేసింది అబ్బా అసలు. అంటే ముందే అనుకున్నారు మరి ఇప్పుడు స్టాయినిస్ కి ఇప్పుడు ఈ పేస్ అటాక్ ఏదైతే ఉందో వీళ్ళని కొట్టడం ఈజీ. నీకు ఇప్పుడు నీకు నటరాజన్ కూడా చూస్తే మనం బాగా రీడ్ చేసేస్తున్నారు, యాక్చువల్లీ కొడుతున్నారు డెత్ లో. సందీప్ శర్మ డెత్ బౌలర్ కాదు, నీకు జేసన్ హోల్డర్ కూడా అంత మంచి డెత్ బౌలర్ కాదు. సో నీకు వాళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట స్టాయినిస్ ని కౌంటర్ చేయడానికి నీకు ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మన దగ్గర నదీం వాడదామని. అలానే నీకు శ్రేయస్ అయ్యర్ మీద అంత పెద్ద ఎఫెక్ట్ పడేది కాదు, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ చాలా మంచి ప్లేయర్ ఆఫ్ స్పిన్, నీకు లెగ్ స్పిన్ అయినా ఆఫ్ స్పిన్ అయినా ఎవరినైనా తను అటాక్ చేయగలిగేవాడు. కానీ నిన్న రషీద్ ఖాన్ అసలు నిన్న మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, ఇప్పుడు రషీద్ ఖాన్ అందరు గూగ్లీ బౌలర్ అంటారు, అట్లా గూగ్లీ బౌలర్ అనే బిరుదున్నప్పుడు తను అసలు నిన్న లెగ్ బ్రేక్స్ ఎక్కువ వేసాడు. నిన్న వెంకటపతిరాజు కూడా బాగా ఆయన కామెంటరీ చేస్తున్నప్పుడు అది గమనించాడు అనమాట.
నీకు లెగ్ బ్రేక్స్ ఎక్కువ వేసాడు. నీకు ఆ ఓవర్ కూడా 2 వికెట్లు తీసినప్పుడు నీకు అప్పుడు కామెంటేటర్ అదే అంటే బాగా లెగ్ బ్రేక్స్ వేస్తున్నాడు ఈసారి అని. లెగ్ బ్రేక్స్ వేస్తున్నాడు అని అంటున్నాగానే అప్పుడు అజింక్య అనే గూగుల్ చేశాడు. అది మస్తు గూగుల్ చేశాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బదులు అసలు నీకు మంచిగా అసలు ఒక టెస్ట్ మ్యాచ్ బ్యాట్స్మెన్ నీకు అట్లా నీకు డిఫెన్స్ ఆడుతూ నీకు అసలు లైన్ ఆఫ్ ద బాల్ ని క్యాచ్ చేయలేకపోయాడు అంటే అసలు రషీద్ ఖాన్ మామూలు ఛాంపియన్ బౌలర్ కాదు. చాలా టాక్ ఉండే అసలు మొన్నటి వరకు తను అందరూ రీడ్ చేసేస్తున్నారు అతను పనికిరాడు అది ఇది అని. కానీ అసలు మామూలుగా లేదబ్బా నిన్న పర్ఫార్మెన్స్ అసలు. అవును రాహుల్, రషీద్ ఖాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాగ్ గారు మనం చూస్తే ఎస్ఆర్ఎస్ టీమ్ కి డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ లో ఎంత కీలకమో రషీద్ ఖాన్ బౌలింగ్ లో అంతే కీలకం. ఒక విధంగా చూసుకుంటే అతను లైక్ లాస్ట్ 2 సీజన్స్ కావచ్చు, లేదు అతను స్టార్టింగ్ నుంచి ఎంత కన్సిస్టెంట్ గా ఎస్ఆర్ నుంచి పర్ఫామ్ చేస్తున్నాడని తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ముందున్న 2 మ్యాచ్ల్లో ఇప్పుడు నిన్న జరిగిన పర్ఫార్మెన్స్ ని చూసి మిగతా 2 మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ చేంజెస్ ఏదైనా చేంజ్ చేయాలంటారా, లేదు సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలంటారా, లేదు బ్యాటింగ్ ఫస్ట్ స్ట్రెంత్ అంటారా? ఎందుకంటే నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ 2 మ్యాచెస్ కూడా షార్జాలో ఉన్నాయి. సో ఏ విధంగా టీమ్ స్ట్రాటజీ ఉంటే బెటర్ అనుకుంటున్నారు ఆ 2 out of 2 గెలవాలంటే కనుక? ఎందుకంటే 2 గట్టి టీంలే, ఒకటి వచ్చేసి ముంబై అండ్ రెండోది వచ్చేసి ఆర్సీబీ. ఆ విషయం చెప్పే ముందు చూస్తున్నా స్కోర్ కార్డ్. ఇది షాబాజ్ నదీం నిజంగానే వీళ్ళిద్దరి కోసం తెచ్చినట్టున్నారు, స్టోయినిస్ అండ్ శ్రేయస్ అయ్యర్ కోసం. ఆ ఒక్క ఓవర్తో మళ్ళీ ఏంచలేదు ఇంకా స్టోయినిస్ ని వికెట్ తీసుకున్న తర్వాత నదీంతో నిన్న మ్యాచ్ లో. అదొకటి. రెండోది ఏంటంటే టీమ్ చేంజెస్ అంటే ఒకటేమో చేజింగ్ ఆర్ వర్సెస్ సెట్టింగ్ ఏ టార్గెట్ అనేది మాత్రం చూస్తే హైదరాబాద్ మొదటి నుంచి కూడా అదే కదా, ఏంటంటే డిఫెండ్ చేసుకోవడం టోటల్స్ ని వాటిలో ఆరుతీరారు కదా మన వాళ్ళు. సో కాబట్టి అలాగే అదే స్ట్రాటజీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అఫ్ కోర్స్ అంటే ఆ షార్జాలో హై స్కోరింగ్ మొదట్లో ఫస్ట్ హాఫ్ లో ఉన్నంతగా తర్వాత అంత జరగట్లే అనుకుంటాను షార్జాలో. స్టాట్స్ కరెక్ట్ గా తెలియదు కానీ నాకు. బట్ హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ బెటర్ డిఫెండింగ్ ఏ టోటల్. అదొకటి. ఇక చేంజెస్ అయితే కనుక అసలు ముందు ఈ ఇంజురీస్ చూస్తే దాని వల్లే చేంజెస్ జరగాల్సి వచ్చేట్టున్నాయి కదా. సహా ఒకటి, విజయ్ శంకర్ ఒకటి, ఈవెన్ ఇతను కేన్ విలియమ్సన్ కూడాను అంత ఫిట్ గా కనపట్లే కదా నిన్న. అంటే అతను పరిగెత్తున్నప్పుడు కానీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది. అఫ్కోర్స్ సహాకి ఏమన్నా అయితే కనుక అతను ఫిట్ గా లేకపోతే మళ్ళీ బేస్ డౌన్ తీసుకోవాల్సి వస్తుందేమో. మరి అలాంటి అప్పుడు కేన్ విలియమ్సన్ డ్రాప్ చేయాలా లేదా, అతను అంత గొప్ప ఫిట్ గా లేడు కాబట్టి అది కూడా చూసుకోవాలి. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే టీమ్ మోరార్లెస్ ఇప్పుడు దాకా ఆడిన వాళ్ళందరూ బాగానే ఆడాడు. ప్రత్యేకంగా అసలు ఇతనే మాత్రం పెట్టకూడదు టీం అనే అంత దరిద్రంగా ఎవరు ఆడలేదు అనుకుంటున్నాను. నా ఉద్దేశంలో చేంజెస్ ఏవైతే జరుగుతాయో కేవలం ఈ ఇంజురీస్ మీద డిపెండ్ అయ్యి జరుగుతాయి అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. యాక్చువల్లీ ఒక పాయింట్ మెన్షన్ చేయడం మర్చిపోయాం మేము కూడా స్టార్టింగ్ లో. అదేంటంటే నెక్స్ట్ మనకి 2 మ్యాచ్లు ఉన్నాయి. నిన్న వార్నర్ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేశాడు ఏంటంటే సాహాకి కొంచెం గ్రాయిన్ స్ట్రెయిన్ ఒకటి ఉందని చెప్పి, నెక్స్ట్ విజయ్ శంకర్కి ఏమో హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయినట్టు మనకు కనబడుతుంది. సో హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయితే కనుక ఖచ్చితంగా అది సీరియస్ ఇష్యూనే. సో మిగిలిన 2 మ్యాచ్లో అతని పార్టిసిపేషన్ కంప్లీట్లీ డౌట్ అది. అండ్ ఇంకొకటి కూడా మెన్షన్ చేశాడు వార్నర్ ఏంటంటే మనీష్ పాండే కూడా ఫీల్డ్ లోంచి వెళ్ళిపోయాడు, ఏం జరిగిందో నాకు కూడా కరెక్ట్ గా తెలియలేదని. నిన్న అభిషేక్ శర్మ ఎక్కువ శాతం ఫీల్డింగ్ చేయడం కూడా గమనించాం. సో నాకు తెలిసి అతను మనీష్ పాండేనే రిప్లేస్ చేసి ఉంటాడు. సో మనీష్ పాండే కూడా అంతకుముందు సీజన్ లో 1-2 మ్యాచ్లో కొంచెం అతను ఏదో ఇంజురీ కన్సర్న్ చూపించినట్టు మనకి అర్థమైంది. సో ఒకవేళ మనీష్ పాండే ఇంజురీ కూడా సీరియస్ అయితే కనుక ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ మనకి చాలా టఫ్ అవుతుంది. ఎందుకంటే విజయ్ శంకర్ లాంటి ఆల్రౌండర్ అండ్ మనీష్ పాండే లాంటి కీ బ్యాట్స్మెన్ మిస్ అయ్యారంటే ఖచ్చితంగా అక్కడ బ్యాలెన్స్ అయితే కనుక చాలా పెద్దగా అప్సెట్ అవుతున్నట్టుగా కనబడుతుంది మనకి. అంటే బ్యాకప్స్ ఉన్నారు కానీ వాళ్ళందరూ పిల్లలు బేసిక్ గా. ఇప్పుడు నీకు మనీష్ పాండే లేకపోతే నీకు ప్రియం గారికి వచ్చి నంబర్ 3 ఆడేయచ్చు. నీకు ఆ మాత్రం నేర్పుంది మన దగ్గర. కానీ ఎందుకంటే అదేలే నీకు ఎక్స్పీరియన్స్ ఇంకా బలం అది అంతా కలుపుకొని మనీష్ పాండేని అయితే రిప్లేస్ చేయలేము. అందుకే 11 కోట్లు కొట్టి మరీ పెట్టుకుంటున్నాము. విజయ్ శంకర్ యాక్చువల్లీ చాలా పెద్ద లాస్ అనిపిస్తుంది అబ్బా నాకు ఎందుకో. అంటే తను ప్రతి మ్యాచ్ లో గతం 3-4 మ్యాచ్లు చూసుకుంటే తను బౌలింగ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. వికెట్స్ పరంగా నీకు ఓవర్స్ పరంగా రెండు నీకు భర్తీ చేస్తున్నాడు అనమాట. 2 ఓవర్లు 3 ఓవర్లు వేస్తున్నాడు, ఒక వికెట్ తీస్తున్నాడు. నీకు ఫీల్డ్ లో కూడా నేను మార్క్ నిక్లస్ చాలా అన్నాడు. అసలు తను చూస్తే ఫీల్డ్ లో అసలు చాలా మంచిగా ఉంది, అసలు చూస్తే బాగా అసలు లైవ్ వైర్ లా కదులుతున్నాడు అని. అన్నాడా లేదో ఇంజురీ ఆయన బౌలింగ్ వేస్తూ గజల్లో పట్టుకుంది పాపం.
అలా తొడల్లో పట్టుకుంది అనుకుంటా, గజ్జలు కాదు కానీ అదే హామ్స్ట్రింగ్ ఇంజరీ. కాబట్టి అది దిష్టి తగిలిందని చెప్పుకోవచ్చు. బట్ ఏమో అంటే మనీష్ పాండే నాకు తెలిసి అంత సీరియస్ ఇంజరీ కాకపోయినా నాకు తెలిసి విజయ్ శంకర్ సీరియస్ చూస్తే ఇమీడియట్ గా, అంటే తను చాలా బాధలో ఉన్నట్టు అనిపించింది మనకి. ఇప్పుడు సాహా ప్లేస్ లో అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది అబ్బా, ఇప్పుడు ఈ బేర్స్టో వద్దు మనకి, విలియమ్సన్ మిడిల్ ఆర్డర్ లో ఆడాలని చెప్పేసి ఆడిస్తున్నాం విలియమ్సన్ ని. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు సాహాకి ఇప్పుడు చాలా పెద్ద ఇంజరీ అయింది, 2 మ్యాచెస్ మినిమం ఆడొద్దు అన్నారు అనుకో, మరి అలాంటప్పుడు మరి ఇప్పుడు నువ్వు మళ్ళీ బేర్స్టోన్ వాపస్ తీసుకొస్తావా అంటే ఉన్న నెక్స్ట్ 2 అపోనెంట్స్ దృష్టిలో పెట్టుకొని? అసలు ఏమనిపిస్తుంది అసలు రాజు, నువ్వేమంటావు చెప్పు? బేర్స్టో మళ్ళీ నువ్వు బేర్స్టో ఎక్స్పర్ట్, ఈ పాడ్కాస్ట్ లో 30-40 సార్లు చెప్పుంటావు బేర్స్టో గురించి. అయితే ఇప్పుడు ఈ ఆర్సీబీ బౌలింగ్ లైనప్ ఇంకా ఢిల్లీకి అంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ చూసి నీకేమనిపిస్తుంది? మళ్ళీ బేర్స్టో రావాలంటావా, వచ్చే అవసరం ఉందంట? అంటే సింపుల్ ఈక్వేషన్ రాహుల్, ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక మ్యాచ్ అక్కడ అడపదడప ఓడిపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మనం ఇలాంటి కాంబినేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి మిగిలిన 2 మ్యాచ్లు కూడా డూ ఆర్ డై గేమ్సే. సో ఇట్లాంటి డూ ఆర్ డై గేమ్స్ పరిస్థితుల్లో అంటే నిన్న మ్యాచ్ జరిగిన రిజల్ట్ అండ్ నెక్స్ట్ 2 మ్యాచెస్ కన్సిడరింగ్ షార్జా కాబట్టి చిన్న గ్రౌండే కాబట్టి మేబీ ఇప్పుడు వార్నర్ కనుక డిసైడ్ అయ్యి ఓకే శ్రీవాత్స్ గోస్వామి ఉన్నాడు మనకి బ్యాకప్ గా అంటే సాహా ప్లేస్ లో అతను కూడా శ్రీవాత్స్ గోస్వామి కూడా ఓపెనింగ్ ఆడతాడు. అండ్ అతను డొమెస్టిక్ క్రికెట్ లో ఈజ్ అ వెరీ వెల్ నోన్డ్ మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో ఓకే అంటే నిన్నటిలాగా సాహా రేంజ్ లో క్లాసీ ఇన్నింగ్స్ అండ్ బేర్స్టో లాగా పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా అట్లీస్ట్ అతను ఒక 2 మ్యాచ్లు కనుక అతనికి అవకాశం ఇస్తే ఆ ఒక్క మ్యాచ్ లో అతను న్యాయం చేసినా సరిపోతుంది. ఎందుకంటే విలియమ్సన్ మనకి మిడిల్ ఆర్డర్ లో చాలా కీలకంగా కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ మనం షార్జాలో బ్యాటింగ్ ఫస్ట్ చేసినా ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో మనం విజయ్ శంకర్ ని ఖచ్చితంగా కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో మనీష్ పాండేని కోల్పోమా అనేది అదొక ప్రశ్నార్థకరమైన విషయం. సో ఖచ్చితంగా ఎప్పుడైతే విజయ్ శంకర్ మనకి టీంలోంచి వెళ్ళిపోతాడో అక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది మనకి కొంచెం అది భర్తీ అది ఫుల్ చేయాలి. సో ఖచ్చితంగా విలియమ్సన్ అయితే ఖచ్చితంగా ఆడాలి. అండ్ జేసన్ హోల్డర్ ని నాకు తెలిసి ఇప్పటి వరకు కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ గా యూస్ చేశారు. ఇప్పుడు కొన్నిసార్లు పవర్ ప్లేలో 2 ఓవర్లు, కొన్నిసార్లు మిడిల్ ఓవర్లు అట్లా యూస్ చేశారు. కానీ ఇప్పుడు షార్జాలో రీసెంట్ ట్రెండ్ చూసుకుంటే స్టార్టింగ్ 3 ఓవర్స్ భలే స్వింగ్ అవుతుంది. అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు టోర్నమెంట్ లో ఎక్కడ స్వింగ్ అవునట్టు షార్జాలో స్వింగ్ అవుతుంది. అది కూడా మరలా లాస్ట్ స్టార్టింగ్ 2-3 ఓవర్స్ బాగా స్వింగ్ అవుతుంది. మనం జరిగిన గత 2-3 మ్యాచ్ల్లో కూడా చూసాము. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఏం చేశారో చూసాము. అలాగే మొన్న మ్యాచ్ లో కేకేఆర్ కూడా ఎలా అయితే వాళ్ళు మొదట పవర్ ప్లేలోనే 3 వికెట్లు ఎలా అయితే కోల్పోయారు అది కూడా చూసాము. సో జేసన్ హోల్డర్ కి కొంచెం తన న్యాచురల్ లెంత్ వచ్చేసి బ్యాక్ ఆఫ్ లెంత్. సో మీరు షార్జా పిచ్ రిపోర్ట్స్ చూసుకుంటే షార్జా పిచ్ రిపోర్ట్ లో కుమార్ సంగకార పిచ్ చేశాడంటే ఒక మాట అయితే ఖచ్చితంగా వాడతాడు, గమనించండి. బ్యాక్ ఆఫ్ లెంత్ అంటాడు, స్కిడ్ అంటాడు. సో బ్యాక్ ఆఫ్ లెంత్, స్కిడ్ ఈ రెండింటికి సరిగ్గా సరిపోయే బౌలింగ్ వేయగలిగే పర్సన్ మన టీంలో ఎవరు ఉన్నారంటే అది జేసన్ హోల్డర్ మాత్రమే. సో జేసన్ హోల్డర్ ని కూడా పక్కన పెట్టడం అనేది కొంచెం రిస్కీ ఫ్యాక్టరే. సో నాకు తెలిసి టీంలో ఇంకా పెద్దగా చేంజెస్ అంటే సాహా ప్లేస్ లోకి బేర్ స్టోన్ తీసుకొచ్చే టెంప్టేషన్ కొంచెం రెసిస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది షార్జా పిచ్ స్టార్టింగ్ లో 200-220 లాగా అయితే లేదు ఇప్పుడు. సో మేబీ కొంచెం ఆ బ్యాలెన్స్ అలా మెయింటైన్ చేయాలంటే శ్రీవాత్స్ గోస్వామిని లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్ సాహా ప్లేస్ లో తీసుకొచ్చి అతన్ని ఓపెనింగ్ ఆడించి అండ్ మిడిల్ ఆర్డర్ లో మేబీ విజయ్ శంకర్ ప్లేస్ లో పర్సనల్ గా నేనైతే అభిషేక్ శర్మని ప్రిఫర్ చేస్తాను. అండ్ అభిషేక్ శర్మ రావడంతో కొంచెం మనకు ఆల్రౌండ్ ఆప్షన్ యాడ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ యాడ్ అవుతుంది కాబట్టి షాబాజ్ నదీం ప్లేస్ లో మేబీ ఇంకా ఎవరైనా ఒక మనకి ఇప్పుడు ప్రియం గర్గ్ లాంటి ఇంకా అంటే బ్యాటింగ్ ని స్ట్రెంథెన్ చేయడానికి ప్రియం గర్గ్ ని తీసుకురావడం, లేదు వేరే ఆల్రౌండ్ ఆప్షన్ ఇంకా పెద్దగా అయితే ఎవరు లేవు ఉన్నట్టు కనబడట్లేదు. ఎందుకంటే విరాట్ సింగ్ ని ఇప్పుడు ట్రై చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. బహుశా నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే ఇంకా లాస్ట్ మ్యాచ్ లో ఎక్స్పెరిమెంట్స్ ఖచ్చితంగా జరుగుతాయి. సో మనకి నెక్స్ట్ మ్యాచ్ చాలా క్రూషియల్, అది కూడా ఆర్సీబీతో. సో మన ఆర్చ్ రైవల్స్ అని చెప్పుకోవచ్చు ఆర్సీబీ. సో ఆ మ్యాచ్ అయితే చాలా చాలా కీలకంగా మారిపోతుంది. లిజనర్స్ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మేము ఇక్కడ కాంబినేషన్స్ అంటే ఈ టీం గెలిస్తే మనం పోతాము, ఈ టీం ఓడిపోతే మనం వెళ్ళము, ఇలాంటి ఈక్వేషన్స్ మేము చాలా చెప్పొచ్చు. కానీ అన్నిటికంటే ముందు మన ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి. నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే అప్పుడు మేము మీకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాం మిగిలిన మ్యాచెస్ లో ఎవరు ఓడిపోతే మనకు బెస్ట్, ఎవరు గెలిస్తే బెస్ట్ అని. కానీ ఇప్పటికైతే ప్లే ఆఫ్స్ మీద ఆశలు ఎక్కువగా పెంచుకోకండి, ఏమీ హోప్స్ లేకుండా చూడండి. నేను రాహుల్ కూడా నిన్న మ్యాచ్ని అలా చూడడానికి ప్రయత్నం చేసాం. అలా చూసాం కాబట్టి ఈ రోజు ఇంత ఉత్తేజపూరితంగా మేము చెప్పగలుగుతున్నాం. సో
రాహుల్, ఎనీ క్లోజింగ్ కామెంట్స్? క్లోజింగ్ కామెంట్స్ వచ్చేసి, ఇప్పుడు వార్నర్ నిన్న అసలు రబాడాని అట్లా నీకు కొట్టడం చూసి నాకైతే ఇక అర్థమైపోయింది ఏంటంటే, ఈ వార్నర్ మనం చూసిన వార్నర్ వేరు. ఇప్పుడు సడన్ గా వార్నర్ అదేంటి ఆదిత్య 369 లో లాగా వెనక్కి వెళ్ళి 2016 పోయి వాళ్ళు అక్కడ ఏదో అక్కడ టామ్ వుడీ వాళ్ళందరితో మాట్లాడుకొని వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా నీకు 2016 మోడ్ లో ఆడుతున్నట్టు అనిపించింది నాకు. ఎస్పెషలీ రబాడాను కొట్టడం మాత్రం, ఆ ఓవర్ అది మాత్రం అసలు ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా కొట్టాడు. ఎందుకంటే రబాడాకి మనం ముందు కూడా చెప్పుకున్నాం ఈ పాడ్కాస్ట్ లో, వార్నర్ రబాడా అసలు ఆడలేడు, అసలు రీడ్ కూడా చేయలేడు. నీకు శాండ్ పేపర్ సిరీస్ లోనే చూసాం, అప్పటి నుంచి వీక్నెస్ అసలు వార్నర్ యొక్క ఆఫ్ స్టంప్ లైన్ మీద బౌలింగ్ వేస్తే అవుట్ అవుతాడన్న వీక్నెస్ బయటికి తీసిందే రబాడా. అలాంటి రబాడానే నిన్న అబ్బా ఏం కొట్టాడబ్బా అసలు. అట్లా కొట్టిన తర్వాత ఇక ఎవరైనా భయపడాల్సిందే. జెఫ్రా ఆర్చర్ అయినా భయపడాల్సిందే, ఎవరైనా భయపడాల్సిందే. నీకు వేరే టీం బౌలర్స్ ఎవరున్నా కానీ, ఎంత పేస్ వేసినా కానీ వార్నర్ ఇప్పుడు రెడీ ఉన్నాడు. తన మైండ్ సెట్ కానీ తన బాడీ కానీ రెడీ ఉంది. ఇప్పుడు అంత లూజ్ గా ఉన్నాడు చూడండి నిన్న బ్యాటింగ్ చేసేటప్పుడు. ఇంకోటి నువ్వు చెప్పింది అసలు ఇట్లా రెండు ఫిస్ట్లు ఇదేంటి రెండు పిడికిళ్ళు ఇట్లా బిగించి ఇట్లా సెలబ్రేట్ చేయడం అంటున్నారు. అది ఎప్పుడైనా వార్నర్ చేస్తున్నాడు అంటే తను ఎంత ఆన్ ఉన్నాడు, తను ఎంత ప్యాషనెట్ గా ఉన్నాడు ఫీల్డ్ మీద అర్థమవుతుంది. సో నా నా అన్ని టీమ్ ఫ్యాన్స్ కి, అన్ని టీమ్స్ కి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు చూస్తూ ఉండండి ఈ 2 మ్యాచ్లు ఏం జరగబోతుందో. మామూలు వార్నర్ మాస్ ఉండదు. ఇంకా సాహా కూడా చూపించాడు ఒక ట్రైలర్ ఒక మ్యాచ్ లో, నీకు వేరే వార్నర్ తో పాటు వేరే టీం మిగిలిన టీం కూడా ఎంత బాగా ఆడగలదు అని. సో ఐఎమ్ వెయిటింగ్ అనమాట. ఈ ఆర్సీబీ మ్యాచ్ అయితే, ఇప్పుడు ఆర్సీబీని కొట్టడం అనేది క్రంచ్ మ్యాచెస్ లో ఎప్పుడైనా నీకు ఏదైనా మ్యాచ్ కాన్సిక్వెన్షియల్ మ్యాచ్ లో ఆడి గెలవడం అనేది సన్ రైజర్స్ కి చాలా ఇష్టం. మనం ఎప్పటి నుంచో చరిత్ర ఆర్సీబీ సన్ రైజర్స్ చరిత్ర మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం అసలు. ఎప్పుడైనా క్రంచ్ మ్యాచ్, నాకౌట్ మ్యాచ్ అట్లా ఉన్నప్పుడు నీకు సన్ రైజర్స్ కి ఎప్పుడైనా ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఆర్సీబీతో మ్యాచ్ అయితే మనం గెలుస్తామనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ముంబైతో కొద్ది కష్టం వచ్చాము, కానీ దాని తర్వాత మాట్లాడుతుంది. అవును రాహుల్, అండ్ నిన్న మ్యాచ్ ముగింపు చూసుకుంటే ప్రియం గర్గ్ ఒక చాలా హై క్యాచ్ పట్టాడు, కొంచెం రిస్కీ క్యాచ్. ఆ పాయింట్ ని కొంచెం హైలైట్ చేయాలంటే మనం కొంచెం టైం వెనక్కి ట్రావెల్ చేస్తే, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ప్రియం గర్గ్ ఒక కీలకమైన క్యాచ్ వదిలేస్తాడు రియాన్ పరాగ్ సమ్ 8 or 9 రన్స్ కొట్టున్నప్పుడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఒక క్రూషియల్ క్యాచ్ దుబాయ్ లో. తను నేను ఎక్కడైతే క్యాచ్ పెట్టాడో అదే పొజిషన్ లో క్యాచ్ వదిలేస్తాడు. ఆ క్యాచ్ వదిలేసినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ టోర్నమెంట్ ఒక పేడకల్లా మారిపోయింది, వరుసగా క్లోజ్ మ్యాచ్లు ఓడిపోవడం, అండ్ మొన్న సాటర్డే నైట్ మ్యాచ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే. సో నిన్న రియాన్ పరాగ్కి ఒక రకంగా రిడెంప్షన్ అని రియాన్ పరాగ్ కాదు, ప్రియం గర్కి ఒక రకంగా రిడెంప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఎక్కడైతే ఎటువంటి క్యాచ్, హై క్యాచ్ ఎక్కడైతే వదిలేసాడో అదే ప్లేస్ లో క్యాచ్ పట్టి మ్యాచ్ ని ఎండ్ చేశాడు. సో అది ఒక చిన్న పాజిటివ్ సైన్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, ప్రియం గర్గ్ ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ యంగ్స్టర్. ఎస్ఆర్హెచ్ ఒక మంచి యంగ్స్టర్ మీద ఇన్వెస్ట్ చేసింది. అతను ఫ్యూచర్ లో మనకి అండ్ ఇండియా కూడా పెద్ద సూపర్ స్టార్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఒక విధంగా ఐఎమ్ హ్యాపీ దట్ ప్రియం గర్కి మరలా కొంచెం అతను ఏదన్నా కొంచెం ఆ మ్యాచ్ నుంచి పక్కన పెట్టేశాడు అనే రకమైనటువంటి అభద్రతా భావం ఉంటే ఆ క్యాచ్ తో పోయి ఉంటది. సో ఒక పాజిటివ్ సైన్ గా చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ కి. కామెంట్స్ అంటే ఆర్సీబీది మీరు చూస్తే కనుక బ్యాటింగ్ లో ఆ ముగ్గురు బ్యాట్స్మెన్ అంటే కోహ్లీ, డివిలియర్స్ అండ్ పడికల్ కూడా కొంచెం ఆఫ్ బాయిల్ అయినట్టున్నాడు ఇప్పుడు కదా కొన్ని మ్యాచ్ల్లో. ఆ బ్యాటింగ్ కంటే కూడాను ముఖ్యంగా ఈ రిజ్యువినేటెడ్ బౌలింగ్ అటాక్, దాని వల్ల గెలుస్తున్నారు యాక్చువల్గా గత 2-3 మ్యాచ్లు కనీసం. సో హైదరాబాద్ బెంగళూరు మీద గెలవాలంటే బేసికలీ ఒకటేమో బౌలింగ్, అంటే నేను చెప్పినట్టు టోటల్ డిఫెండ్ చేసుకోవడం, సెట్ చేసి డిఫెండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీ మీద డిఫెండ్ చేసుకోవడం కూడా కొంచెం ఈజీనే, ఎందుకంటే ఎక్కువ మంది అంత గొప్ప బ్యాట్స్మెన్ లేరు కాబట్టి ఫామ్ లో ఉన్న వాళ్ళు. అండ్ దెన్ సో హైదరాబాద్ ఆర్సీబీ బౌలింగ్ అటాక్ ని ఎదుర్కొని ఇప్పుడు ఏదైతే మంచి ర్యాంపేజింగ్ ఫామ్ లో ఉన్నారో వాళ్ళని కనుక వాళ్ళ మీద కనీసం అట్లీస్ట్ షార్జాలో 180-190 ఆ స్కోర్స్ కనుక కొడితే కనుక గెలిచే అవకాశం ఉంది. బట్ మే ద బెస్ట్ టీమ్ విన్ ఆన్ దట్ డే. థ్యాంక్ యూ నాగ్ గారు, చాలా బ్యాలెన్స్డ్ గా చెప్పారు.
అయితే నాగవాస్ రెడ్డి గారి గురించి కొంచెం చెప్పాలి మేము. ఆయన క్రికెట్ ఫ్యానే కాదు, ఆయన మాలాగా మా సహా పాడ్కాస్టింగ్ స్పేస్ లో ఆయన కూడా ఒక మెంబర్ అన్నమాట. ఆయన హరివిల్లు పాడ్కాస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా స్పాటిఫైలో కానీ, ఆపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్ ఎక్కడైనా మా పాడ్కాస్ట్ ఎక్కడైతే వింటారో అక్కడ కూడా హరివిల్లు పాడ్కాస్ట్ ఉంటుంది. వెతికి మీరు వినండి. మేము షో నోట్స్ లో కూడా ఇంక్లూడ్ చేస్తాము. చాలా చక్కటి అంటే టాపిక్స్ మీద మాట్లాడతారు. ఎట్లయితే హరివిల్లు 7 రంగులు ఉంటాయో అట్లా ఇవి నాగ్ గారి పాడ్కాస్ట్ లో 7 రంగుల కంటే ఇంకా 7,000 రంగులు ఉంటాయని చెప్పుకోవచ్చు. సో చాలా బాగుంటాయి. మీకు రికమెండేషన్ ఇస్తున్నాము. మా గుంటూరు భాషలో చెప్పాలంటే 7 రంగులు కాదు, ఎన్నో చిన్నలు ఉంటాయి. నాకు క్రికెట్ నగరం పాడ్కాస్ట్ గురించి నచ్చే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మీరిద్దరు కూడాను చాలా చక్కటి తెలుగులో, సాధ్యవంతరకు ఎక్కువ తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. అది చాలా అంటే వేరే భాషలో వాళ్ళు కనుక ఈ విషయం వింటే కనుక ఏంటి ఇది కూడా గొప్పైనా అనుకుంటారేమో, కానీ తెలుగు వాళ్ళందరూ మాత్రం అర్థం చేసుకోగలరు ఏంటంటే తెలుగులో మాట్లాడటం అంత కష్టం అనేది, ఈ ముఖ్యంగా మీ జనరేషన్ కి. సో అది మాత్రం ముఖ్యంగా ఆ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. రెండోది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ చాలా బాగుంటుంది మీది, ఎందుకంటే మీది ఐ థింక్ మంచి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. రాహుల్ ఏమో చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటాయి తను చెప్పేది నేను వాక్యాలు. దెన్ రాజు గారు తను అంటే ఈ టాక్స్ విత్ డేటా అండ్ ఈ కమ్స్ అప్ విత్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్, అదంతాను అది ఈ రెండు బాగా కాంప్లిమెంటరీగా బాగా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది కంటెంట్ కూడా. అదొకటి బాగా నచ్చింది నాకు. మూడోది ఏంటంటే చాలా టైమ్లీగా రిలీజ్ చేశారు, యాక్చువల్గా స్టార్ట్ చేశారు ఈ పాడ్కాస్ట్ మీరు జస్ట్ ఐపీఎల్ ముందే. సో అందువల్ల నేను ఇంకా ఇంతకు ముందు నేను వినే క్రికెట్ పాడ్కాస్ట్లు నేను పక్కన పెట్టేసి ఇప్పుడు మాత్రం నేను క్రికెట్ గురించి, ఐపీఎల్ గురించి వినాలంటే క్రికెట్ నగరం పాడ్కాస్ట్ మాత్రం వింటున్నాను. ఎందుకంటే అంత ఎక్కువ టైం కూడా, చాలా రకాల పాడ్కాస్ట్లు వినాలంటే టైం దొరకదు కాబట్టి నేను ప్రస్తుతం అయితే వినేది క్రికెట్ నగరం పాడ్కాస్ట్ ఒకటి, క్రికెట్ సంబంధించి. లవ్లీ నాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగ్ గారు మా పాడ్కాస్ట్ లో పార్టిసిపేట్ చేసి. అండ్ ఫ్యూచర్ లో మీతో ఇంకా మరిన్ని ఎపిసోడ్లు మేము ప్లాన్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పిన పాయింట్తో నేను కంప్లీట్గా ఎక్కువిస్తున్నాను. ఏంటంటే ఎస్ఆర్హెచ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ డిఫెండింగ్ టోటల్. సో నెక్స్ట్ 2 మ్యాచెస్లో కూడా డిఫెండింగ్ టోటల్స్ అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. సో అది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్. అండ్ ముందున్న 2 మ్యాచ్లు కీలకం కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ జరిగిన తర్వాత ఇంకా ప్లే ఆఫ్ సినారియోస్ కొంచెం బెటర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు ప్లే ఆఫ్స్ గురించి ఇంకా వేరే టీమ్స్ బ్యాలెన్స్ గురించి మేము కంప్లీట్గా వివరిస్తాం. సో అప్పటి వరకు వింటూనే ఉండండి మా పాడ్కాస్ట్, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ కూడా రాస్తూ ఉండండి. అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ రాజు, రాహుల్ అండ్ స్పెషల్ గెస్ట్ నాగ్ గారు సైనింగ్ ఆఫ్.